ప్రాబ్లం ఇది బాగుంటుంది చూడండి. ప్రాబ్లం ఇది క్వశ్చన్ ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఇంటిగ్రేషన్ 0 to t cos h a t dt into dt. ఇది ఈ విధంగా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అనేసి ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాడు ఏమన్నాడు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అన్నాడు, అంటే ఎల్ ఆఫ్ అన్నాడు వాడే. దీన్ని కనుక్కోవాలన్నమాట. ఓకే, సో ఇది ఈ ఇంటిగ్రల్ దీనిది. ఓకే, ఇది దీనిది. ఇది చూసుకోండి ఒకసారి దేనిది ఏంటనేది. ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు లాప్లాస్ ఆఫ్ టోటల్గా అన్నాడు. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు అంటే చూడండి ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. ఆన్సర్ గివెన్ వాడు ఇచ్చిండేది రాయడం జరిగింది. అట్లే ఇక్కడ మనకు ఏ ఫామ్ వస్తుందంటే చూడండి, వీ నో దట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ప్రకారంగా ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t f of t into dt ఏమైపోయింది 1/p l of f of t. ఇది మనకు తెలిసిండేది. ఇప్పుడు దీనికి చేస్తా చూడండి. దీనికి చూడండి ఒకసారి. ఓకే, సో కన్ఫ్యూజ్ పడద్దు. ముందుగా దీనికి చూడండి అప్లై చేస్తాను. ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t cos h a t into dt ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది f of t ఈజ్ ఈక్వల్ టు 1/p l of f of t అంటే దీనికి తెలిసిండేది మనకు cos h a tకి ఏంటి డైరెక్ట్ ఫార్ములా p/p² ఇది. ఓకే, నీట్గా రాసుకోండి. ఇక్కడ పీపీ క్యాన్సిల్ కదా, సో 1/p² ఇది ఈ విధంగా వచ్చేసింది. ఒకసారి నీట్గా రాయండి. ఓకే, ఈ విధంగా అయిపోతుంది. ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t cos h a t into dt వాల్యూ ఇది. ఓకే, ఇది మనకు ఉండేది ఏంటి, ఇది మనం తెచ్చి పెట్టుకున్నాం. ఇక్కడ ఇది మనము తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ఇది అర్థమైంది. ఉండేది ఏంటి, ఇది ఉండేది ఇది. మనకు కావాల్సిండేది ఇది కదా. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ప్రకారంగా ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఇదంతా ఏమవుతుందంటే f of t అవుతుంది. కన్ఫ్యూజ్ పడద్దు. f of t into dt అవుతుంది. దీని పరంగా మెయిన్ ఫార్ములా ప్రకారంగా ముందుగా లోపల ఉండేదానికి లాప్లాస్ తెచ్చుకొని పెట్టేసుకున్నా నేను. అర్థమైంది. అది కూడా మనకు లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ప్రకారంగా ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ విధంగా తెచ్చి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t f of t into dt ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తా. చూడండి ఇది ఇక్కడ రాసా. ఓకే, ఇది ఈక్వల్ టు 1/p ఫార్ములా ప్రకారంగా 1/p ఎల్ ఆఫ్ f of t అంటే ఏంటి దానికి అర్థము ఇదంతా f of t. ఎల్ ఆఫ్ f of t అంటే చూడండి ఎల్ ఆఫ్ అదంతా రాయడం జరిగింది. ఓకే, ఇంత రాయడం జరిగింది ఇక్కడ. దీని వాల్యూ ఎంత ఇక్కడ పైన తెచ్చుకున్నాం ఇంతకుముందు 1/p² అది 1/p² అంతే. నీట్గా 1/p into 1/p² అంతే. ఇది మనకు వాల్యూ సింపుల్గా తెచ్చేసాం కదా. లాజిక్ మిస్ అవ్వద్దు. ఎందుకు లాజిక్ అనేది మిస్ కాకూడదు. ఇక్కడ మీరు ఎలా చేస్తారంటే ఇప్పుడు ఇదే ఉంది, ఇప్పుడు ఇదే ఎగ్జామ్కి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాడు, ఈ విధంగా రాసుకుంటావు. ఇదంతా మనకు ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t f of t into dt ఫామ్లో ఉంది కాబట్టి మీరు ఫామ్లో అప్లై చేయండి. ఇది అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు దీని వాల్యూ కావాలంటే మరి ఇది చేసుకోండి. ఓకే, ఈ స్టెప్ తర్వాత ఇది చేయండి కింద, తర్వాత వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసేయండి. దీని వాల్యూ వచ్చేస్తుంది. అది ఆ విధంగా చేయండి, రూల్ ప్రకారంగా చేయండి. ఓకే, ఇది